ఆదిలాబాద్ లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, చెప్పండి, ప్రస్తుతం ఆదిలాబాద్ లో వరద ఉధృతి ఏ విధంగా ఉంది? స్వప్న, జిల్లాలో ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లాలోని 52 మండలాల్లో తీవ్ర వర్షాభావం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ రోజు పొద్దున 9 గంటల తర్వాత తీసిన లెక్క వాతావరణ నమోదు శాతం ప్రకారం అత్యధికంగా లక్షటిపేట మండలంలో 20.42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఆ తర్వాత మంచిర్యాలలో 13 సెంటీమీటర్లు, దండేపల్లిలో 16 సెంటీమీటర్లు, దయగంలో 5-7 సెంటీమీటర్లు, చెన్నూరులో 15.94 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. స్వప్న, జిల్లా వ్యాప్తంగా 52 మండలాలకు గాను 48 మండలాల్లో ఇప్పుడు అత్యధిక వర్షపాతం నమోదైంది. కేవలం 12 మండలాల్లో మాత్రం సాధారణమైన వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఈ మొత్తం ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా పెనుగంగా ప్రాణహిత నది పొంగి పొర్లడంతో పంటలు పత్తి, సోయ పంట నీట మునిగింది. వేమనపల్లి మండలంలో 1100 ఎకరాలు, ఇది ఇప్పుడు దాదాపు 2000 ఎకరాలకు చేరుకుంది. కోటపల్లి పంటలో 3000 ఎకరాలు ఇంతకుముందు పంట నీట మునిగింది. మరొక 2000 అదనంగా చేసుకుంటే ఇప్పుడు 5000 ఎకరాలు, బెజ్జూరులో 6000 ఎకరాలు, దయగాంలో 2000 ఎకరాల పంట నీటి పాలైంది. ఇంతకు ముందే ఇది సలుగుపల్లి వాగు దగ్గర కత్తెరసాల వంతెన దగ్గర ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అక్కడ ఉన్న ఇద్దరు కండక్టర్ డ్రైవర్ అందులో ప్రాణపాయలో కొట్టుకుని ఆర్తనాదాలు చేస్తుంటే ఈటీవీలో వచ్చిన ఆ తాజా సమాచారం మేరకు అక్కడ స్థానికులు స్పందించి వాళ్ళ తాళ్ల సాయంతో వాళ్ళిద్దరిని బయటకు తీశారు. ఒకతను కాగల్ నగర్ చెందిన డ్రైవర్ మొయినుద్దీన్, సిర్పూర్కు చెందిన కిషోర్ కుమార్ ఇద్దరిని సురక్షితంగా ఇంతకు ముందే బయట తీసుకొచ్చారు. దీనితో పాటు మిగతా ప్రాంతాలైన ఇప్పుడు బాసర వద్ద 9, 10, 11 అడుగుల మేరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు తూర్పు జిల్లాలో అటు పశ్చిమ జిల్లాలో ఎక్కడ చూసినా వర్షం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా సింగరేణికి కూడా ఇది నష్టం వాటిల్లుతుంది. బెల్లంపల్లి, మందమరి ఏరియాలోని ఖైరిగూడ 1, ఖైరిగూడ, డోర్లీ 1, 2 ఉపరితల గనుల్లో 12 కోట్ల ఆదాయం సింగరేణి కోల్పోవలసి వచ్చింది వరదల కారణంగా. దీనికి సంబంధించి ఇప్పుడు అన్ని అప్రమత్తం చేసినారు అధికార యంత్రాంగం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 221144 ఫోన్ నెంబర్ వేసి కంట్రోల్ రూమ్ గదిని కూడా ఏర్పాటు చేశారు. ఆపత్కాలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సమాచారం ఇవ్వచ్చని చెప్తున్నప్పటికీ పంటలకు ప్రభావంగా తీవ్రంగా నష్టం వాటిల్లి ప్రజలు అత్యధిక వర్షం కారణంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న, ధన్యవాదాలు మణికేశ్వర్.